శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారు. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, షిరిడీ నుండి నేరుగా నీ వద్దకే వస్తున్నా. ఆహ్వానం పలుకుతావా తల్లి? 24 గంటల్లో నీకు ఒక అదృష్టాన్ని ఇచ్చేసే వెళతానమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. విన్నారు కదా అండి, బాబా గారు షిరిడీ నుంచి తన బిడ్డల కోసమే నేరుగా వారి ఇంటికి వస్తానని చెబుతూ ఉన్నారు. మరి ఆ బిడ్డలు ఎవరో కానీ వారి జన్మ ధన్యమైపోయిందనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ జగత్తుని పరిపాలించేటువంటి సాక్షాత్తు ఆ సాయినాథుడు తన బిడ్డలను వెతుక్కుంటూ వారి కోసం వారి ఇంటికి వచ్చి ఆ తండ్రి కోవెల ఎంత పరమ పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రం చేయబోతూ ఉన్నారంట వారి యొక్క ఇంటిని. సాధారణంగా బాబాగారి బిడ్డలు ఏమనుకుంటూ ఉంటారండి, ఆ కోవెలకు వెళ్ళినప్పుడు, బాబాగారి కోవెలకు మనం వెళ్ళినప్పుడు ఆ తండ్రి పాదధూళి సోకితే చాలు మన జన్మ ధన్యమైపోతుంది అనుకునేటువంటి బిడ్డలు కోకొల్లలు. అలాంటిది స్వయంగా ఆ తండ్రే మన ఇంట్లో అడుగు పెడుతున్నారంటే అది ఎంత అదృష్టం! ఎవరికో కానీ దక్కనటువంటి అదృష్టం ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమందికి దక్కిస్తూ ఉన్నారు. అందుకే బాబాగారు ఈ సందేశంలో చెబుతూ ఉన్నారు, షిరిడీ నుంచి నేరుగా నీ ఇంటికే వస్తూ ఉన్నానమ్మా, నాకు ఆహ్వానాన్ని పలుకుతావా తల్లి? 24 గంటల్లో, కేవలం 24 గంటల్లో ఒక అదృష్టాన్ని నీకు చూపిస్తానని బాబాగారు చెబుతూ ఉన్నారు. అసలు బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో ఆ తండ్రి ఒక చిన్న మాట చెప్తే అది సామాన్యులకు అర్థం కాదండి. చాలా చిన్న మాటగానే ఉంటుంది అది, కానీ ఆ మాటలో ఉన్నటువంటి ఆ లోతు, ఆ అంతరార్థం ఎంత దూరం వెళ్తుందంటే మన జీవితాన్ని సైతం కూడా మార్చేస్తుంది మనం అర్థం చేసుకోగలిగితే. అయితే ఈరోజు బాబాగారి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, నీకు షిరిడీ నుంచే నేరుగా నేనే స్వయంగా నీ వద్దకి వస్తూ ఉన్నానమ్మా. బాబా నాతో ఉన్నావా అని చెప్పి ఎప్పుడూ కూడా అనుమానపడుతూ ఉంటావు కదా తల్లి. బాబా నా వెన్నంటే ఉంటావు అని చెప్పి ఎప్పుడూ నీ మనసులో ఒక సందేహాన్ని అనుకుంటూ ఉంటావు. నువ్వు చెప్పకపోయినా అది నాకు తెలుసమ్మా. బిడ్డ, ఎప్పుడూ కూడా నువ్వు అడగకూడదు అని చెప్పి నీ మనసులో అనుకునేటువంటి ప్రశ్నలు ఇవి నిజమా కాదా? బిడ్డ, అదేవిధంగా బాబా ఏ కష్టాన్ని తీర్చయ్యా, నా మాట నీకు వినిపిస్తుందా బాబా అని నా దగ్గర వేడుకుంటూ ఉంటావు కదమ్మా. తల్లి, నేను నీ వెంటనే ఉన్నాను. ఎందుకంటే ఈరోజే నేను నేరుగా షిరిడీ నుంచి నీ వద్దకే వస్తున్నా బిడ్డ. నా బిడ్డ కోసం వస్తున్నా తల్లి. మరి నాతో వస్తావా బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా, మరి ఆహ్వానం పలుకుతావా? ఈ తండ్రిని ఆహ్వానిస్తావా? 24 గంటల్లో నీకు అదృష్టాన్ని ఇచ్చేసి వెళ్తా. ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డ దగ్గరకు ఎప్పుడూ కూడా వట్టి చేతులతో రారు తల్లి. తన బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒకటి తనకు నచ్చిందే తీసుకుని వెళ్తూ ఉంటారు కదా. అలాగే ఈ తండ్రి కూడా నీ దగ్గరికి వట్టి చేతులతో రావడం లేదు, అదృష్టాన్ని తీసుకువస్తున్నాను తల్లి. అయితే ఈ తండ్రికి నువ్వు ఆహ్వానం పలకటం ఒక్కటే తరువాయి. తరువాత నీ జీవితం అంతా కూడా అదృష్టంతో నిండిపోతుందమ్మా. ఇక పడిన కష్టాలు చాలు తల్లి. నీకు ఇప్పటి వరకు వచ్చినటువంటి సమస్యలు చాలు, ఇక్కట్లు చాలు, తుడుచుకున్న కన్నీరు కూడా చాలమ్మా. ఎన్నో అనారోగ్య సమస్యలను అనుభవిస్తూ ఉన్నావు. మనసంతా కూడా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది కదా తల్లి. ఈ కష్టాలని, బాధలని తట్టుకోలేకపోతున్నావు కదా. నీలో ఉన్న ఒకే ఒక్క ఆశ ఏంటి అంటే, బాబా నువ్వు ఉన్నావు అనే నమ్మకం ఒక్కటే నన్ను నిలబెడుతుంది తండ్రి.
అని నీ మనసులో ఉన్న ఆవేదనంతా కూడా ఈ తండ్రి ముందు వెళ్ళబుచ్చుతూ ఉన్నావు. అయితే నీ అంతటి ఆవేదనను అర్థం చేసుకున్నాను కాబట్టి, నీ యొక్క ఆ బాధను విన్నాను కాబట్టి ఈ రోజున నీకు ఆ అదృష్టాన్ని తీసుకువచ్చానమ్మా. మరి ఈ అదృష్టం నీకు అందిన తరువాత నీ జీవితం ఎలా ఉంటుందో చెప్పమంటావా బిడ్డ? ఏ కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, కన్నీరు ఉండదు, ఏదీ ఉండదమ్మా. ఆనందం ఒక్కటే ఉంటుంది. నువ్వు అనుకున్న పనులన్నీ కూడా జరగడం మాత్రమే కాదు, వాటిలో నువ్వు విజయాన్ని సాధిస్తూ ఉంటావు. పట్టిందల్లా బంగారం అవుతుంది. బిడ్డ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక సమస్య అనేది పట్టి పీడిస్తూనే ఉంటుందమ్మా. అందులో ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు. కొంతమంది ఆ సమస్యను సునాయాసంగా దాటగలుగుతారు. మరికొంతమంది ఆ సమస్యను చూసి భయపడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. అయితే నీ మనసు చాలా సున్నితమైనది తల్లి. ఏదీ కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు అలా ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలను బిడ్డ. నువ్వు పడిన బాధలు కూడా అలానే ఉన్నాయి. ఆ బాధలే నిన్ను భయపెట్టేలా చేశాయి, నువ్వు భయపడేలా చేశాయి. ఇంతటి భయం ఉంది అంటే నీలో ఎంతటి కష్టాలను నువ్వు ఎదుర్కొన్నావో అర్థమవుతూనే ఉందమ్మా. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా బిడ్డ? ఆంజనేయ స్వామి తన శక్తిని ఏంటో తనకి తెలియకుండా ఉంటారు కదా. అలానే నీ శక్తి ఏమిటో కూడా నీకు తెలియటం లేదు. నీలో ఉన్న పిరికితనం మాత్రమే నీకు తెలుసు. కానీ నీ శక్తి ఏంటి అనేది ఈ తండ్రికి తెలుసు తల్లి. నీలో ఉన్న ధైర్యం ఏమిటో, నా బిడ్డ ఏదైతే కూడా ఎదుర్కొంటుందో, దేనినైతే సాధించగలుగుతుందో, ఏది కూడా అసాధ్యం కాదు నా బిడ్డకని నాకు పూర్తిగా తెలుసు. ఈ చిన్న చిన్న సమస్యలు పరీక్షలు తల్లి. అవి పెడుతుంది కూడా నేనే, నిన్ను మరింత సమర్థవంతంగా తయారు చేయడానికి. అయితే ఈ కష్టాలు నీకే ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఈ సమస్యలన్నీ నీకే ఎందుకు ఎదురవుతున్నాయి అని అంటే బిడ్డ, ఇందుకోసం నీకు ఒక చిన్న కథ చెబుతాను, శ్రద్ధగా విను. తల్లి, ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఇద్దరు దంపతులు ఉన్నారు. వారు మహారాజు మహారాణిలా ఉండేవారు. ఆ రాజ్యం, ఆ రాజు రాణి వాళ్ళిద్దరికీ లేనిది ఏదీ లేదమ్మా. కానీ ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది. అదేంటంటే వారికి సంతానం అనేది లేదు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి కూడా రాజుకి ఒక్క బిడ్డ పుడితే చాలని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మొత్తం రాజ్యమే ఆ రాజు కోసం వేడుకుంటూ ఉంటారు. అయితే ఆ మహారాజు ఒకరోజు అమ్మవారికి అభిషేకాన్ని చేసి, నాకు బిడ్డల్ని ప్రసాదించు తల్లి అని చెప్పి చాలా దుఃఖంతో అడుగుతారమ్మా. అతని అభిషేకాలకు మెచ్చిన ఆ తల్లి తన భార్య గర్భవతి అయ్యేలా ఆశీర్వదిస్తుంది. అయితే తన భార్య నెల తప్పుతుంది. 9 నెలలు చూస్తూనే గడిచిపోతాయి. పండంటి మగబిడ్డ కలుగుతాడు. ఆ మహారాణికి ఆ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో, నా బిడ్డను నేను చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మహారాజు ఆశగా బిడ్డ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కన్నీరు మున్నీరయ్యేలా ఏడుస్తాడు. ఎందుకంటే ఆ బిడ్డ అంగవైకల్యంతో పుడతాడు పాపం. ఇలా అంగవైకల్యంతో పుట్టిన తన బిడ్డను చూసి మహారాజు గుండె ముక్కలైపోతుంది. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక అడవుల్లోకి వెళ్ళిపోతాడమ్మా. వెళ్ళి ఒక పెద్ద మహావృక్షం కింద కూర్చొని ఏడుస్తూ దైవాన్ని స్మరించుకుంటూ ఉంటాడు. ఆ మహారాజు యొక్క భక్తిని మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి, ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు నాయనా,
మరి అంగవైకల్యంతో పుట్టిన నీ బిడ్డను ఇలా వదిలేసి వస్తే ఎలా చెప్పు అని విష్ణుమూర్తి అడిగితే మహారాజు ఇలా సమాధానమిస్తారు. ఎన్నో పూజలు చేశాను, ఎన్నో నోములు నోచాను, ఎంతమంది అనాథలకు బ్రతుకునిచ్చాను, ఎంతోమంది పసిబిడ్డలకి ప్రాణాన్ని పోశాను. మరి ఏం పాపం చేశాను తండ్రి నేను? ఇంతటి అంగవైకల్యాన్ని నా కొడుకుకి ఇచ్చారే, ఈయన చేసిన పాపం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాడు మహారాజు. అప్పుడు విష్ణుమూర్తి ఒక సమాధానం ఇస్తారు. ఆ సమాధానం ఏంటంటే, బిడ్డ, ఏ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితమో నీకు ఈ అంగవైకల్యంతో కూడిన బిడ్డ జన్మించారు. ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలనేవి మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి. అయితే ఈ జన్మలో చేసుకున్న పుణ్యకార్యాలనేవి పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాలను సైతం, కష్టాలను సైతం ఇప్పుడు అవి తొలగిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనిషి ఒక చేలోకి వెళ్ళి ఏ విత్తనాలైతే చల్లుతాడో ఆ విత్తనాలే మొలుస్తాయి. అవే మొలకలుగా మారి మళ్ళీ పంటను పండుతూ ఉంటాయి. అలాగే విధి రాత కూడా అలానే ఉంటుంది బిడ్డ. నువ్వు పూర్వజన్మలో ఎంతటి పాపాలు చేసినా కూడా ఈ జన్మలో కర్మలను తప్పించుకోవాలి అని అనుకుంటే ఈ జన్మలో నువ్వు పుణ్యకార్యాలు చేయవలసి ఉంటుంది. ఆ విధంగా నువ్వు పుణ్యకార్యాలు చేస్తే కనుక నువ్వు పూర్వజన్మలో పాపాలు చేసి ఉన్నా కానీ అవన్నీ పూర్తిగా కూడా కొట్టుకుపోతాయి. మరి ఆ బిడ్డకు ధైర్యాన్ని చెప్పి, బిడ్డకు ఓదార్పునిచ్చి, బిడ్డకు పేరు ప్రతిష్టలు తెప్పించే బాధ్యత తండ్రిగా నీకు ఉంది. అంగవైకల్యం ఉందన్న ఒక్క కారణం చేత నీ బిడ్డని వదిలేసి వచ్చి మళ్ళీ పాపాన్ని చేయకు అని జ్ఞానోదయం చేసి విష్ణుమూర్తి మాయమవుతారు. ఇక మహారాజు తన కొడుక్కి అంగవైకల్యం ఉంది అన్నమాట మరిచిపోయి ఎంతో గొప్ప గొప్ప విద్యలను నేర్పిస్తారు. ఇక మహారాజుకి మంచి బుద్ధులను నేర్పిస్తారు ఆ యువరాజు కూడా కష్టంలో ఉన్న వారిని చూస్తూ వదిలేయరమ్మ. ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి తెలివిగా వారిని కష్టం నుంచి తప్పిస్తూ ఉంటారు. వయసు చిన్నదైనా కానీ అతను చేసిన పుణ్యకార్యాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న వయసులోనే తనకంటూ ఒక గుర్తింపుని, పేరు ప్రతిష్టలను తెచ్చుకుంటాడు ఆ యువరాజు. తన కొడుకుకి వచ్చిన పేరు ప్రఖ్యాతులను చూసి తనకు అంగవైకల్యం ఉన్న సంగతే మర్చిపోయి ఆ మహారాజు చాలా చాలా సంతోషపడతారు. ఇక తన కొడుక్కి ఒక 3 ముఖ్యమైన విషయాలు చెబుతాడు. అవేంటంటే, ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద పుట్టినవారు ధర్మాన్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఆ ధర్మమే ముందు ముందు భవిష్యత్తుగా మారి వారిని కాపాడుతూ ఉంటుంది. పూర్వజన్మలో చేసిన పాపాలను సైతం ఆ ధర్మమే కడిగేస్తూ ఉంటుంది. ఆ ధర్మమే వారికి ఒక గొప్ప జీవితాన్ని, గొప్ప భవిష్యత్తును ఇస్తుంది. ఇక రెండవది, తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా గౌరవించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులను లెక్క చేయకుండా చూసిన వారికి, వారు కష్టంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా వదిలేసేవారికి, ఆ తల్లిదండ్రుల విషయంలో చెడు మాటలు, బూతు మాటలు మాట్లాడేవారికి భగవంతుడు చాలా చాలా పెద్ద శిక్షను నరకంలో విధిస్తాడు. కనుక తల్లిదండ్రులను చాలా ప్రేమగా, దైవంతో సమానంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవది, ఎప్పుడూ కూడా మనిషికి ఎంత డబ్బున్నా, ఎంత తెలివి ఉన్నా అహంకారం అనేది ఉండకూడదు. ఏ మనిషికైతే అహంకారం వస్తుందో ఆ మనిషి పతనానికి అదే మొదటి మెట్టుగా తయారవుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అని చెప్పి ఆ మహారాజు యువరాజుకి చెబుతాడు. తండ్రి మాటలకు ఆ యువరాజు కూడా చాలా గౌరవం ఇస్తాడు. తన తండ్రిని దైవంగా భావిస్తూ ఉంటాడు. వారు అలా చాలా సంతోషంగా జీవితంలో ముందడుగు వేస్తారు. బిడ్డ, ఈ కథని విన్నావు కదా? ఈ కథలో నీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నీకు చెప్పాల్సింది చెప్పడానికి ఈ రోజున నేరుగా నేను షిరిడీ నుండి వస్తూ ఉన్నాను బిడ్డ.
నా దగ్గరికి రావాలి అని చెప్పి షిరిడీలో నా దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశావు. 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నావు. కానీ నీకు నా దర్శన భాగ్యం కలగలేదు కదా తల్లి. కనుక ఒక్కసారి కళ్ళు మూసుకో. షిరిడీలో నా రూపం అనేది ఎలా ఉంటుందో తలుచుకో. నేనే నీతో స్వయంగా మాట్లాడుతున్నట్లుగా నువ్వు ఊహించుకో బిడ్డ. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నీలో ఉన్న ఆ చెడు శక్తిని, అదేవిధంగా నువ్వు పడుతున్నటువంటి కర్మలను, కష్టాలను తీసివేయడానికి నన్ను నమ్ము తల్లి. అంతా మంచే జరుగుతుందమ్మా. ఎప్పుడైనా కానీ ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం ఏంటి అంటే నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో నువ్వు కష్టాల పాలయ్యావు. ఆ కష్టాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. బిడ్డ, ఏది ఏమైనప్పటికీ కూడా మనసు చాలా నలతగానే అనిపిస్తూ ఉంది కదా. ఎవరైనా ప్రేమగా పలకరిస్తే వాళ్ళని హత్తుకొని ఏడవాలని అనిపిస్తూ ఉంది కదా తల్లి. అయితే నీ తండ్రిని నేను ఉన్నాను కదమ్మా. ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డల కష్టాల పాలవుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు. ఈ కథని బట్టి నీకు అర్థమయ్యే ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంత దూరమైనా వెళ్తారని. చూడమ్మా, ఈ కష్టాలను తొలగించడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాడు ఈ సాయి తండ్రి. పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ కష్టాలను నువ్వు అనుభవించి ఉండవచ్చు. కానీ ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యకార్యాలు నీకు భవిష్యత్తునిస్తాయమ్మా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. చూడు బిడ్డ, ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పుణ్యకార్యం భవిష్యత్తులో నీకు ఒక మంచినిస్తుంది, నీకు ఒక గొప్ప భవిష్యత్తునిస్తుంది, నీకు ఒక గొప్ప బ్రతుకుని ఇస్తుంది, నీకు ఒక గొప్ప పుణ్యాన్ని ప్రసాదిస్తుంది బిడ్డ. నీకు మాత్రమే కాదు, నువ్వు చేసే పుణ్య పాపాలు అనేవి నీ బిడ్డలకి కూడా వస్తాయని చెప్పి గమనించుకో. కనుక నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే వీలైనంత వరకు అందరికీ మంచి చేయడం, వీలైనంత వరకు కష్టాల్లో ఉన్నవారికి కనీసం నువ్వు మాట సాయమైనా చేయడం, నీ తోబుట్టువులను, నీ తల్లిదండ్రులను ప్రేమగా గౌరవంగా చూసుకోవడం, నీకంటే పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వడం, నీకంటే చిన్నవారిని ప్రేమించడం, నీకు చేతనైనంత వరకు నువ్వు సహాయం అనేది ఎదుటివారికి అందించడం, ఎదుటివారి పట్ల ఎటువంటి కుళ్ళు, ఈర్ష, స్వార్థాన్ని పెంచుకోకుండా ఉండటం. ఇవే తల్లి నీకు భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని ఇస్తాయి. కష్టాలు లేని భవిష్యత్తునిస్తాయి బిడ్డ. నీ బిడ్డ పిల్లలకి కూడా కష్టాలు లేని భవిష్యత్తుని ప్రసాదించగలవు. ఇక ఇది విన్నవారు ఎవరైనా సరే ఈ కథ వారికి 24 గంటలలో ఒక గొప్ప అదృష్టం కలిసి వస్తుంది. నువ్వు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో తల్లి, ఆ ఎదురు చూపులనేవి ఫలించే రోజు రానే వచ్చిందమ్మా. నేనే స్వయంగా ఈ సాయి తండ్రే షిరిడీ నుండి నీ దగ్గరికి వచ్చారు. అంటే దీని అర్థమేంటో తెలుసా? నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి తల్లి. నీ తలరాతని మార్చబోతున్నానమ్మా. నీ కోరికలు ఏవైతే తీరాలని అనుకుంటూ ఉన్నావో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడానికే వచ్చాను బిడ్డ. నీ భవిష్యత్తును బంగారుమయం చేయడానికే వచ్చాను. మరి నా మాట పొల్లు పోకుండా విను తల్లి. అలాగే ఈ మాట పొల్లు పోకుండా జరుగుతుంది తల్లి. 24 గంటలలో నువ్వు ఏదైతే జరగాలని అనుకుంటూ ఉన్నావో ఈ క్షణంలో అది తప్పకుండా జరిగి తీరుతుంది. నువ్వు ఏదైతే సంకల్పం సిద్ధించాలని కోరుకుంటూ ఉన్నావో ఆ సంకల్పం సైతం తప్పకుండా సిద్ధిస్తుంది బిడ్డ. ఈ రోజు నుండి నీ ఇల్లు ఎంతో సుఖ సంతోషాలతో వెళ్ళి విరుస్తుంది. నీ ఇంటికి ఒక మంచి మనశ్శాంతి కలుగుతుంది. నువ్వు చక్కగా నిప్పులను తీసుకుని ఆ నిప్పుల మీద ఆవు నెయ్యి, గుగ్గిళ్ళం, సాంబ్రాణి, 2 పచ్చ కర్పూరం బిళ్ళలు వేసుకుని ఆ వచ్చిన పొగను ఇల్లంతా కూడా ధూపం వేయి. గదికి 4 మూలల ధూపాన్ని చూపించు.
ఈ విధంగా నువ్వు ఈరోజు రాత్రి 12 గంటల లోపు చేసుకున్నావు అంటే కనుక నీ ఇంటిని పట్టి పీడిస్తున్న నరకాత్మక శక్తులనేవి దూరమైపోయి వాస్తు దోషాలనేవి కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా అందులో కలిసి రావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ, అది పూర్తయిపోయి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం నీకు దక్కుతుంది. ఈరోజు మాత్రం నువ్వు అస్సలు వదులుకోవద్దు. కనీసం నువ్వు ఇంట్లో మామూలు సాంబ్రాణి పొగ అయినా వేసుకునే ప్రయత్నం చెయ్యి బిడ్డ. నీ ఇంటికి అదృష్టం పడుతుందమ్మా. ఎప్పుడైతే నీ ఇంటిని అదృష్టం పడుతుందో ఇక నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా అందులో గొప్ప విజయం నీకు దక్కుతుంది. తల్లి, ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయవద్దు. ఈ తండ్రి చెప్పినట్టు చెయ్యి బిడ్డ, నా మాటను తప్పకుండా నేను నిలబెట్టుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు చేయవలసినటువంటి ఒక పనిని చెప్పారు. సాంబ్రాణి ధూపమేమని బాబాగారు చెప్పారు. మీకు అన్నీ అందుబాటులో లేకపోతే కనీసం మామూలు సాంబ్రాణి ధూపాన్నైనా వేసి 4 మూలలా ఉంచమని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎందుకంటే ఈ సాంబ్రాణి ధూపం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అదంతా కూడా బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తుందో అప్పటి నుంచి కూడా మన జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ఏది పట్టినా సరే అది బంగారం అవుతుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తామని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.